హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా కేంద్ర బడ్జెట్ 2025-26 కేంద్ర బడ్జెట్ అనేది ఎలా ఉందో చూద్దాము. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను 2025 ఫిబ్రవరి 1న పార్లమెంటులో అయితే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు. పేదలు, రైతులు, యువత, మహిళల అభ్యున్నతే ప్రధానంగా ఈ బడ్జెట్ అనేది రూపొందించినట్లయితే చెప్పడం జరిగింది. బడ్జెట్ ప్రసంగానికి ముందు కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశం తర్వాత ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది కూడా కాగితం వాడకుండా బడ్జెట్ అనేది సిద్ధం చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని నిక్షిప్తం చేసిన టాబ్లెట్ ను ఆమె ఎర్రటి సంచిలో మోసుకొచ్చారు. టాబ్లెట్ లోంచి బడ్జెట్ ప్రసంగాన్ని సభలో చదివి వినిపించారు. 1947లో తొలి ఆర్థిక మంత్రి షణ్ముఖం చెట్టి ఒక తోలు సంచిలో బడ్జెట్ కాగితాలు సభకు తీసుకువచ్చారు. 1958-59లో ఆర్థిక శాఖను నిర్వహించిన జవహర్లాల్ నెహ్రూ నల్లటి బ్రీఫ్ కేసులో బడ్జెట్ కాగితాలను తెచ్చారు. మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ సహా తదనంతర ఆర్థిక మంత్రులందరూ బ్రీఫ్ కేసులనే వాడారు. లోక్సభలో సమర్పణకు పూర్వం ఆర్థిక మంత్రి తన బడ్జెట్ బ్రీఫ్ కేసుతో మీడియా సమక్షంలో నిలబడటం ఆనవాయితీగా మారింది. 2019లో నిర్మలా సీతారామన్ ఈ సంప్రదాయాన్ని మార్చి బ్రీఫ్ కేసుకి బదులు ఎర్రటి బహిఖాతా అనే సంచిలో బడ్జెట్ ప్రతిపాదనల్ని సభకు తీసుకురావడం ప్రారంభించారు. ఈసారి అదే ఆనవాయితీని కొనసాగించారు. 2021 నుంచి కాగితం ఉపయోగించని బడ్జెట్ సమర్పించడం ప్రారంభించారు. 2021 నుంచి గురుజాడ తిరుక్కురల్ వాక్యాలను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 8వసారి బడ్జెట్ నైతే ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా తన ప్రసంగాన్ని గురజాడ సూక్తితో అయితే ప్రారంభించారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అంటూ తెలుగు కవి గురజాడ అప్పారావు సూక్తిని తన తొలి వాక్యాల్లో అయితే ప్రస్తావించారు. జీవకోటి వానల కోసం ఎదురు చూసినట్లే పౌరులు సుపరిపాలనను అభిలాషిస్తారన్న తిరుక్కురల్ సూక్తిని కూడా ప్రస్తావించారు. పద్మశ్రీ గ్రహీత కానుకిచ్చిన చీర. బడ్జెట్ వేళ ఆర్థిక కేటాయింపులపైనే కాదు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైన అందరి దృష్టి ఉంటుంది. ఈమె బంగారు అంచుతో ఉన్న గోధుమ వర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజు, ఒక శాలువాతో కనిపించారు. దీనిపై ఉన్న చేపల ఆర్ట్ ఆకట్టుకుంది. దీనిని పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి మంత్రికి కానుకగా ఇచ్చారు. మధుబని ఆర్టుతో ఎన్నో పెయింటింగ్స్ వేసిన దులారీదేవిని కేంద్రం 2021లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రాష్ట్రాలకు అందుబాటులో 1.5 లక్షల కోట్ల నిధి. మౌలిక వసతుల కల్పనకు రాష్ట్రాలకు 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు 1.5 లక్షల కోట్ల నిధిని అందుబాటులోకి తీసుకువస్తున్నామని నిర్మలా తెలిపారు. ఆస్తుల నగదీకరణ ఎసెట్ మానిటైజేషన్ ద్వారా 2025-30 కాలంలో 10 లక్షల కోట్లను సమీకరిస్తామని, ఇన్ఫ్రా రంగానికి సంబంధించిన ప్రతి మంత్రిత్వ శాఖ 3 ఏళ్ల కాలానికి పీపీసీ విధానంలో చేపట్టే ప్రాజెక్టులను ప్రతిపాదించాలని ఆదేశిస్తామని కూడా వివరించారు. అయితే బడ్జెట్లో బీహార్పై వరాల జల్లైతే కురిపించారు. అవేంటో చూద్దాం. కేంద్ర బడ్జెట్లో బీహార్కు భారీగా కేటాయింపులైతే చేసింది. మఖానా బోర్డు ఏర్పాటు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు, మిథిలాంచల్ ప్రాంతంలోని వెస్టర్న్ కోషి కెనాల్ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం సహా పలు వరాలను ఆ రాష్ట్రం దక్కించుకుంది. రైతుల శ్రేయస్సు కోసం బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. మఖానా బోర్డు ఏర్పాటుకు 100 కోట్లు కేటాయిస్తున్నాం. ఈ బోర్డు ద్వారా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడతాయి. రైతులకు శిక్షణ అందుతుంది. వారు అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేలా బోర్డు చూస్తుంది అని మంత్రి వివరించారు. బీహార్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. వసతి గృహ విస్తరణతో పాటు పలు మౌలిక సదుపాయాలను కల్పించి ఐఐటి పట్నా సామర్థ్యాన్ని పెంచనున్నట్లు కూడా చెప్పారు. దీంతో పాటు పట్నా విమానాశ్రయాన్ని సామర్థ్యాన్ని పెంచి బిహ్టా వద్ద బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు పైగా భూమిని సాగు చేస్తున్న రైతులకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అయితే అందిస్తామని నిర్మలా వివరించారు. 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా బీహార్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకైతే నిర్ణయం తీసుకుంది.
క్యాన్సర్ బాధితులకు ఉపశమనం. కేంద్ర బడ్జెట్లో క్యాన్సర్ బాధితులకు ఉపశమనం కలిగించే పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. పలు రకాల క్యాన్సర్ డ్రగ్లపై పన్ను మినహాయింపు, ప్రతి జిల్లాలో క్యాన్సర్ చికిత్స కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. బేసిక్ కస్టమ్ డ్యూటీ నుంచి 36 డ్రగ్స్ ను పూర్తిగా మినహాయించారు. వీటిలో అధిక శాతం క్యాన్సర్ నివారణకు వాడే ఔషధాలున్నాయి. వీటితో పాటు ఆర్థరైటిస్, సోరియాసిస్, తీవ్రమైన ఆస్తమాతో పాటు పలు రకాల వ్యాధులను నయం చేసే ఔషధాలున్నాయి. ఫలితంగా ఆయా జబ్బులతో చికిత్స పొందే వారికి ఆర్థిక భారం తగ్గనుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్సర్ చికిత్స నిమిత్తం ఉపయోగించే 100 గ్రాముల వెనిటోక్లాక్స్ మాత్రల ధర కంపెనీని బట్టి 35 నుంచి 59,000 వరకు ఉంటుంది. వీటిపై కేంద్రం బీసీడీ మినహాయిస్తే 35 to 45% ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, రైల్వేలకు 2.65 లక్షల కోట్లు. రైల్వేలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు వీలుగా ఈసారి బడ్జెట్లో 2.65 లక్షల కోట్లు అయితే కేటాయించారు. ఇందులో 2.52 లక్షల కోట్లు సాధారణ ఆదాయాలు, 200 కోట్లు వచ్చేసి నిర్భయ ఫండ్, అంతర్గత వనరుల నుంచి 3,000 కోట్లు, బడ్జేతర వనరుల నుంచి 10,000 కోట్లు అయితే ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికులు, సరుకు రవాణా తదితర మార్గాల్లో 3.2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అయితే అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రధానంగా 17,500 జనరల్ బోగీలు, 200 వందే భారత్ రైళ్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నవో భారత్ రైళ్ల ఉత్పత్తికి పచ్చజెండా ఊపారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాబోయే 4-5 ఏళ్లలో 4.6 లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులు అమలు చేస్తామని తెలిపారు. వీటిలో కొత్త లైన్లు వేయడం, డబ్లింగ్, 4 లైన్లు చేయడం, కొత్త నిర్మాణాలు, స్టేషన్ల అభివృద్ధి, పై వంతెనలు, అండర్ పాస్లు ఇలా చాలా ఉన్నాయని రైల్వే భవన్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. 2024-25 సవరించిన అంచనాల్లో రైల్వే భద్రతకు 1,14,062 కోట్లు కేటాయించగా 2025-26 బడ్జెట్ అంచనాల్లో 1,16,514 కోట్లు ఇచ్చారు. ఏడాదికి 4,000 కిలోమీటర్ల కొత్త లైన్లు వేస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో 31,180 కిలోమీటర్ల కొత్త ట్రాక్లు అయితే వేశారు. అయితే సిగ్నలింగ్, టెలికాంకు ఇచ్చిన కేటాయింపు 6,800 కోట్లేనని, కానీ వచ్చే 5 ఏళ్లలో 44,000 రూట్ కిలోమీటర్లకు కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలనుకుంటున్నందున ఈ మొత్తం సరిపోదని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మాజీ డీజీ శైలేంద్ర కుమార్ గోయల్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది 8వసారి. ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత అయితే సాధించారు. అత్యధిక సార్లు బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డు మాజీ మంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఆయన 10 సార్లు బడ్జెట్లను పార్లమెంటుకు సమర్పించారు. ఆ తర్వాత పి చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ వంటి వారున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో వరుసగా అత్యధిక బడ్జెట్లను ప్రవేశపెట్టిన రికార్డులను నిర్మలా సీతారామన్ అయితే కొనసాగిస్తున్నారు. కేంద్ర బడ్జెట్ 2025-26 యొక్క సమగ్ర స్వరూపం చూద్దాం. మొత్తం బడ్జెట్ వచ్చేసి 50,65,345 కోట్లు. రెవెన్యూ వసూళ్లు వచ్చేసి 34,20,409 కోట్లు. పన్ను వసూళ్లు 28,37,409 కోట్లు. పన్నేతర వసూళ్లు 5,83,000 కోట్లు. మూలధన వసూళ్లు 16,44,936 కోట్లు. రుణాల రికవరీ 29,000 కోట్లు. ఇతర వసూళ్లు వచ్చేసి 47,000 కోట్లు. అప్పులు ఇతర వసూళ్లు వచ్చేసి 15,68,936 కోట్లు. మొత్తం ఆదాయం వచ్చేసి 50,65,345 కోట్లు. మొత్తం వ్యయం వచ్చేసి 50,65,345 కోట్లు. రెవెన్యూ ఖాతా వచ్చేసి 39,44,255 కోట్లు. వడ్డీ చెల్లింపులు వచ్చేసి 12,76,338 కోట్లు. మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు 4,27,192 కోట్లు. నెక్స్ట్ మూలధన ఖాతా వచ్చేసి 11,21,090 కోట్లు. వాస్తవ మూలధన వ్యయం వచ్చేసి 15,48,282 కోట్లు. నెక్స్ట్ రెవెన్యూ లోటు వచ్చేసి 5,23,846 కోట్లు. నికర రెవెన్యూ లోటు వచ్చేసి 96,654 కోట్లు. ద్రవ్య లోటు వచ్చేసి 15,68,936 కోట్లు. ప్రాథమిక లోటు వచ్చేసి 2,92,598 కోట్లు. వివిధ శాఖలకు కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం. రక్షణకు వచ్చేసి 4,91,732 కోట్లు.
గ్రామీణాభివృద్ధికి 2,66,817 కోట్లు, హోమ్కి 2,33,211 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు వచ్చేసి వ్యవసాయ అనుబంధ రంగాలకి 1,71,437 కోట్లు, విద్యకి 1,28,650 కోట్లు, ఆరోగ్యానికి వచ్చి 98,311 కోట్లు, పట్టణాభివృద్ధికి 96,777 కోట్లు, ఐటీ టెలికాంకి వచ్చేసి 95,298 కోట్లు, విద్యుత్కి 81,174 కోట్లు, వాణిజ్య పరిశ్రమలకైతే 65,553 కోట్లు, సామాజిక సంక్షేమానికి 60,052 కోట్లు, వైజ్ఞానిక విభాగాలకు వచ్చేసి 55,679 కోట్లు. ప్రధానమంత్రి ధన్ ధాన్య యోజన దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 1.73 కోట్ల మంది గ్రామీణ రైతులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. కందులు, మినుములను కేంద్రమే కొనుగోలు చేయనుందని ప్రకటించారు. బీహార్లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డులపై రుణ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. దీనివల్ల 7.7 కోట్ల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని అన్నారు. నెక్స్ట్ పర్యాటక రంగం. దేశంలో 50 పర్యాటక స్థలాలను కేంద్ర రాష్ట్రాల సమన్వయంతో అయితే అభివృద్ధి చేశారు. పర్యాటక రంగంలో ఉపాధి కల్పనకు ప్రత్యేక ప్రణాళిక, హోమ్ స్టేస్ కు ముద్ర యోజన పథకం వర్తింపజేయడం, టూరిస్ట్ డెస్టినేషన్లను మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం, దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రైవేటు రంగంతో కలిసి అభివృద్ధి చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకు ఊతం. ఎంఎస్ఎంఈలకు 10 కోట్ల వరకు రుణాలు, స్టార్టప్లకు ఇచ్చే రుణాల పరిమితి వచ్చేసి 20 కోట్లకైతే పెంచారు. ఐఐటీలు, మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపు, ఐఐటీలలో మౌలిక వసతుల పెంపు, మరో 6,500 మంది విద్యార్థులకైతే అవకాశం. దేశంలోని మెడికల్ కాలేజీలలో వచ్చే 5 ఏళ్లలో 75,000 సీట్లు పెరగనున్నాయని తెలిపారు. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనాలు. గిగ్ వర్కర్లను ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసి వారికి గుర్తింపు కార్డులు, పిఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా. నెక్స్ట్ 12 లక్షల వరకు నో ఇన్కమ్ ట్యాక్స్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి వేతన జీవులకు శుభవార్త చెప్పారు. కొత్త పన్ను విధానంలో 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ అయితే ప్రకటించారు. దీంతో పాటు ఆ విధానంలో స్లాబ్లను కూడా మార్చారు. దీనికి మరో 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే 12,75,000 వరకు పన్ను ఉండదు. కొత్త పన్ను విధానంలో మార్చిన స్లాబ్లు చూద్దాం. 0 to 4 లక్షలు 0, 4 నుంచి 8 లక్షలకు వచ్చేసి 5%, 8 నుంచి 12 లక్షలకి 10%, 12 నుంచి 16 లక్షలకి 15%, 16 నుంచి 20 లక్షలకి 20%, 20 నుంచి 24 లక్షలకి 25%, 24 లక్షల పైన అయితే 30%. నెక్స్ట్ అధిక ఆదాయదారులకు కూడా కొత్త పన్ను ప్రకటనలో ప్రస్తుతం 12 లక్షల ఆదాయం వరకు ఉన్న వారికి అత్యధికంగా 80,000 వరకు మిగిలే అవకాశం ఉంది. గతంలో కొత్త పన్ను విధానం ప్రకారం 15 లక్షల ఆదాయం దాటితే వారు ఏకంగా 30% పన్ను చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 16 నుంచి 20 లక్షలు, 20 నుంచి 24 లక్షలు, 24 లక్షలు ఆ పైన కొత్త స్లాబ్లను తీసుకొచ్చారు. దీంతో 24 లక్షల ఆదాయం దాటితేనే 30% పన్ను పడుతుంది. దీంతో గతంలో 15 నుంచి 24 లక్షల మధ్యలో బ్రాకెట్లో ఉన్న వారికి లబ్ధి చేకూరనుంది. కేంద్రానికి వచ్చే ఆదాయం గురించి చూద్దాం. ఆదాయ పన్ను వచ్చేసి 22%, కేంద్ర ఎక్స్చేంజ్ 5%, జిఎస్టీ ఇతర పన్నులు 18%, కార్పొరేషన్ పన్ను 17%, కస్టమ్స్ వచ్చేసి 4%, అప్పులతో కానీ క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చేసి 1%, పన్నేతర ఆదాయం వచ్చేసి 9%, అప్పులు ఇతర మార్గాలు వచ్చేసి 24%. నెక్స్ట్ కేంద్రం ఖర్చులు చూద్దాం. వడ్డీ చెల్లింపులు వచ్చేసి 20%, కేంద్ర ప్రభుత్వ పథకాలు 16%, కీలక సబ్సిడీలు 6%, రక్షణ రంగం 8%, రాష్ట్రాలకు పన్నులు డ్యూటీలు 22%, ఫైనాన్స్ కమిషన్ ఇతర బదిలీలు వచ్చేసి 8%, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు 8%, ఇతర ఖర్చులు 8%, పెన్షన్స్ వచ్చేసి 4%. నెక్స్ట్ రూపాయి రాక చూడండి. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి 22 పైసలు, ఎక్స్చేంజ్ డ్యూటీలో 5 పైసలు, అప్పులు ఆస్తులు 24 పైసలు, పన్నేతర ఆదాయం 9 పైసలు, మూలధన రసీదులు 1 పైసు, కస్టమ్స్ ఆదాయం 4 పైసలు, కార్పొరేషన్ ట్యాక్స్ 17 పైసలు, జిఎస్టీ ఇతర పన్నులు వచ్చేసి 18 పైసలు. రూపాయి పోక పెన్షన్లు వచ్చేసి 4 పైసలు, వడ్డీ చెల్లింపులు 20 పైసలు, కేంద్ర పథకాలు 16 పైసలు, ప్రధాన సబ్సిడీలు 6 పైసలు, డిఫెన్స్ 8 పైసలు, రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్లు వచ్చేసి 22 పైసలు, ఫైనాన్స్ కమిషన్కు చెల్లింపులు 8 పైసలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు 8 పైసలు, ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు ఖర్చులు 8 పైసలు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు చూద్దాం. పోలవరం ప్రాజెక్టుతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ పోర్టుకు నిధులు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు వచ్చేసి 5,936 కోట్లు. పోలవరం నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా 12,157 కోట్లు. విశాఖ స్టీల్ ప్లాంట్కి 3,295 కోట్లు. విశాఖ పోర్టుకు 730 కోట్లు. రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి 162 కోట్లు. రాష్ట్రంలో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కు 186 కోట్లు. లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ కు మద్దతుగా 375 కోట్లు. రాష్ట్రంలో రోడ్డు వంతెనల నిర్మాణానికి 240 కోట్లు. ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు 242.50 కోట్లు అయితే కేటాయించారు. నెక్స్ట్ విదేశాలకు అందించే సాయం 5.483 crores అన్నమాట. భూటాన్కి వచ్చేసి 2,150 కోట్లు. నేపాల్కి 700 కోట్లు, మాల్దీవులకి 600 కోట్లు, మయన్మార్కి 350 కోట్లు, శ్రీలంకకి 300 కోట్లు, ఆఫ్రికా దేశాలు 225 కోట్లు, బంగ్లాదేశ్కి 120 కోట్లు, ఆఫ్ఘనిస్తాన్కి 100 కోట్లు, మంగోలియాకి వచ్చేసి 5 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. సో ఇదేనండి కేంద్ర బడ్జెట్ 2025 to 26 కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.